నీ జీవితంలో కూడా ఒకసారి మోసపోయిన పరిస్థితులు కావచ్చు, ఒకసారి అందరూ దూరమైనట్లుగా, ఒక లోన్లీగా ఒంటరితనంతో నువ్వు బ్రతికే రోజులు నీ జీవితంలో ఒకసారి రావచ్చు. ప్రభు చెప్పు, ఇదిగో ఈ రోజున ఆయన నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధనాన్ని నీ కోసం తెరుస్తాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వదిలిపెట్టొచ్చేమో కానీ దేవుడిని నువ్వు విడిచిపెట్టు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ గత అయిందో నా ప్రభు చూశాడు. వాళ్ళ కళ్ళు తెరవబడాలనుకున్నాడో ఏమో. విజయవాడ సిటీలోని గొప్ప పరిచయం చేస్తూ ఉంటే నా అవన్నీ చూస్తూ ఉంటారు. ఎక్కడున్నా ఫేస్బుక్లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. నా ఫోన్ నెంబర్ వాళ్ళు ఒకవేళ ఉంచుకుంటే నా స్టేటస్లు చూస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఎందుకు వదులుకున్నామని బాధపడేటట్టు నా ప్రభు నన్ను దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా చేస్తాడు, నీ జీవితాన్ని కూడా చేస్తాడు.